ప్రశ్నించడానికి వచ్చారని చెప్పేసి చివరికి కృష్ణారావు లాంటి వాళ్ళని గోపాల్ లాంటి చాలా దుర్మార్గమైన కేసులు నమోదు చేసి జైలుకి పంపించడం చాలా దుర్మార్గమైంది. ఒకప్పుడు నేను నక్సలైట్లోకి వెళ్ళాల్సిన వాడిని కూడా మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ చివరికి యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టు రావణ్పై నక్సలైట్ కేసు పెట్టించడం అనేది చాలా దుర్మార్గం. ఈ ఉప చట్టాన్ని చాలా దుర్వినియోగం దేశవ్యాప్తంగా చేస్తున్న విషయం. అందుట్లో కేవలం నక్సలైట్ల మీదో లేదా మరొకరి మీదో కాదు, ఎక్కువ మంది ఆదివాసులు, మైనార్టీలు, దళితులు, అలాగే కార్మికులు, ప్రజాసంఘ నాయకులు, వామపక్షాలు, పౌర హక్కుల సంఘాలు ఇలాంటి వాళ్ళ మీదే దేశవ్యాప్తంగా ఎక్కువగా ఈ కేసులు నమోదు అయ్యి ఉన్నాయి. ఇందులో శిక్షలు కూడా 2% కంటే ఎక్కువ లేవని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నారు. మరి అలాంటి దుర్మార్గమైనటువంటి ఫాసిస్టు చట్టాన్ని చేయాల్సిన అవసరం లేదు. దేశంలో ముఖ్యంగా దేశ పరిరక్షణ కోసము, దేశాన్ని కాపాడటం కోసమని చెప్తూ ఉన్నారు. కానీ దేశాన్ని, దేశ వనరులని, ఖనిజాలని, సంపదల మొత్తాలని కార్పొరేట్ కంపెనీలకు, సామ్రాజ్యవాద కంపెనీలకు పంపేస్తున్నటువంటి రాజకీయ నాయకులు పెట్టాల్సి వస్తే ఓపా లాంటి సెక్షన్లు వాళ్ళ మీద పెట్టాలి, దేశాన్ని అమ్మేసే వాళ్ళ మీద పెట్టాలి, దేశాన్ని దోచుకునే వాళ్ళ మీద పెట్టాలి. కానీ దేశ దోపిడీని, దౌర్జన్యాలని, ప్రజల పక్షాన మాట్లాడేటువంటి వాళ్ళ మీద, హక్కుల గురించి అడిగే వాళ్ళ మీద, ప్రశ్నించే వాళ్ళ మీద పెట్టడం అంటే చాలా దుర్మార్గమైనటువంటిది. ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఇప్పటికీ ఓపా రద్దు కమిటీ చాలా కాలం నుంచి ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నది. కానీ ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కృష్ణారావు లాంటి వాళ్ళ మీద పెట్టడం అనేది చాలా వరకు చాలా సెక్షన్ల ప్రజలు కూడా, ఆఖరికి వైసీపీ లాంటి గతంలో చాలామంది మీద ఓపా కేసు పెట్టిన పార్టీ ఇది, అలాంటి వాళ్ళు కూడా మేము రావణ్ మీద పెట్టిన కేసుని ఖండిస్తున్నామని మాట్లాడుతూ ఉన్నారు. అంటే తమ దాకా వస్తే కానీ అర్థం కాదన్నట్లుగా ఉన్న పరిస్థితి. ఈ రోజున ఈ ఓపా కేసు అనేటువంటిది అందరి మీద వచ్చేస్తుంది. రేపు వామపక్ష పార్టీలు లేదా ఇంక మిగతా ఉన్న ప్రతిపక్షాల మీద కూడా వచ్చి ఖచ్చితంగా వస్తుంది. దీన్ని రద్దు చేయాలనేది మరింత బలోపేతంగా ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది. విజయవాడలో ఈ ఓపా రద్దు కమిటీ ధర్నా లాంటిది ప్లాన్ చేసి అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని, దీనికి పీడిఎం తరఫున మేము పూర్తిగా ఇందులో భాగస్వామ్యంగా ఉన్నాము, పూర్తిగా మద్దతు ఇస్తామని తెలియజేస్తూ సెలవు.